మూలం ఓంకార శబ్దం. ఈశ్వరుని స్వరూపం శబ్దం. ఏ మంత్రమైనా ఓం అనే ప్రణవాక్షరంతోనే ప్రారంభమవుతుంది. సృష్టి, స్థితి, లయకారకమైన తండ్రి అయిన పరమేశ్వరునికి గుర్తు ఓంకారం. పూజనీయం, ఎంతో పూజనీయం ఈ ఓంకారం. మనలో నడిచే శ్వాస ఓంకారనాదంతోనే జరుగుతుంది. ఓం ఓం అంటూనే ఉంటుంది మన ప్రాణం. సమస్త లోకంలోనూ శబ్దం ఎక్కడ విన్నా సరే ఓంకారమే మనకి వినిపిస్తుంది. దుర్గతులన్నీ తీసివేసి భాగ్యాన్ని ఇచ్చే ఓంకారం. మన చెడ్డ కష్టాలు ఇలాంటివన్నీ దుర్గతులు అన్నిటినీ తీసివేసి మనల్ని మంచికి తీసుకెళ్ళే భాగ్యాన్ని ఇచ్చే శబ్దం అన్నమాట. మహామంత్రం. ఇది మామూలు మంత్రం కాదు, మహామంత్రం. దేహం కాదు, నేను దేహం కాదు, ఆత్మనన్న తెలియజేసే పరమాత్మతత్వం ఇది. నిత్యం ఈ ఓంకార శబ్దాన్ని ఉచ్చరిస్తే ఏమవుతుంది? మనం చాలా శక్తివంతులుగా ఉంటాం. నిత్యం ఓంకారాన్ని మనకు గమనించగానే మన లోపల ఓంకారమే జరుగుతుంది. మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఓంకారంగానే ఉంటాయి. శక్తివంతులుగా ఉంటాం. తెలియక అది జరుగుతుంది. మనం తెలుసుకుని దీన్ని ఆచరిస్తే ఆ శక్తివంతులుగా ఉంటాం. పిలుపుగా కానీ స్మరణ మాత్రం చేత కానీ ఈ ఓంకారాన్ని అన్నామనుకోండి, దివ్యాస్త్రంగా పనిచేస్తుంది. ఉత్తమ గతులు పొందవచ్చు. ఓంకార శబ్దాన్ని ఉచ్చరించేటప్పుడు అనేక రోగాలు నయమవుతాయి, సర్దుకుంటాయి. విశ్వాసంతో, నిశ్చయ బుద్ధితో చేయాలి, ఏకాగ్రతతో చేయాలి. అంతర్దృష్టి కలుగుతుంది. మరి శరీరం పంచతత్వాలతో, పంచభూతాల తత్వంతో తయారవుతుంది కదా. ఇంకా అనేక తత్వాలతో శరీరం పనిచేస్తుంది. వీటన్నిటికీ ఒక శక్తి అందుతుంది. ఇంత శక్తి గల ఈ ఓంకారాన్ని మనం ధ్యానించాలి. ఇప్పుడు కూడా ధ్యానించాలి. మనం ఏ పని పాటల్లో ఉన్నా ఒక్కొక్కసారి దాని స్మరణకి, స్మృతికి వెళ్ళాలన్నమాట. మంచి సన్మార్గంలో నడవాలి. మన దేశంలో ఎందరో తపస్సు చేసేవారు ఉన్నారు. అనేక చోట్ల అనేక మంది ఓంకారాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఆ శక్తి ఎంతో మహత్వం కలది. మనకంటే మనం కూడా ఆ ఓంకారేశ్వరుని అంటే ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ బ్రహ్మముహూర్తంలో ఓంకారాన్ని ధ్యానించాలి. శ్వాస ప్రశ్వాసలతో ప్రాణాయామం చేయాలి. ఇలా అభ్యసించి సాధన చేయాలి. లక్ష్యంగా పెట్టుకోవాలి దీన్ని. ఇలా లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనం చాలా సౌఖ్యంగా ఉంటాం. ఒక మంచి పౌరులుగా తయారవుతాం. దేశానికి ఉపయోగపడతాం. సమస్త లోకానికి మేలు చేసిన వారు అవుతాం. ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఓంకారాన్ని విలువ తెలుసుకుని ఓంకారాన్ని ఉచ్చరించండి. లోపల జరిగేదాన్ని మనం ఇది జరుగుతుందని తెలుసుకోవటమే, ఉచ్చరించడమే. దీన్ని తిరిగి మనలో జరిగేదాన్ని తెలుసుకుని లోపల జరిగేదాన్ని మనం ఉచ్చరణంగా, స్మరణ మాత్రంగా అనుకోవటమే. చేద్దామా మరి? సరే.